ఈరోజు ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరపున జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరపున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు సబ్బవరంలో శ్రీ విజన్ అకాడమీ పేరు మీద జూనియర్ కాలేజ్ అడ్మిషన్ అన్నీ కూడా చేసి జూనియర్ కాలేజు వితౌట్ ఎనీ గవర్నమెంట్ పర్మిషన్ తోటి అనాథరైజ్డ్గా రన్ చేస్తున్నారండి. దీనివల్ల ఫర్దర్గా స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి బెనిఫిట్స్ కూడా స్టూడెంట్కి వెళ్ళదు. అలాగే వీళ్ళందరూ కూడా ఇదేంటి అనాథరైజ్డ్ ఉండడం వల్ల ఈ పిల్లలందరినీ కూడా ఏదో ఒక ఆథరైజ్డ్ కాలేజ్ ద్వారా ఫార్వర్డ్ చేయడానికి ఆ మేనేజ్మెంట్ ప్రయత్నిస్తుంది. ఏ కాలేజ్ ద్వారా ఫార్వర్డింగ్ చేసినా ఆ స్టూడెంట్స్ తాలూకా ఫ్యూచర్ పాడైపోతుంది. అలాగే ఫార్వర్డ్ చేసినటువంటి కాలేజ్ మీద కూడా క్రిమినల్ కేసు తీసుకోవచ్చు యాజ్ పర్ నామ్స్ ప్రకారం. అయితే ఈరోజు మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, మీ పిల్లల్ని జూనియర్ కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఆ కాలేజీకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పర్మిషన్ ఉందా లేదా దయచేసి చూడండి. ఈరోజు ఆ విధంగా పర్మిషన్ లేనటువంటి కాలేజీల్లో జాయిన్ చేసి మీ పిల్లల తాలూకా భవిష్యత్తును మీరే నాశనం చేసుకోవద్దు. ఇంటర్మీడియట్ కాలేజీ రన్ చేసుకోవాలి అనుకుంటే ప్రభుత్వం కాలేజీ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాటికి అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకోవడానికి 8,000 ఎస్ఎఫ్టీ ఉన్న బిల్డింగ్ ఉండాలి. అలాగే ఫైర్ సేఫ్టీ సర్టిఫికెటు, అలాగే లోకల్ పంచాయతీ అయితే పంచాయతీ నుంచి, జీవీఎంసీ నుంచి అయితే జీవీఎంసీ నుంచి కాలేజీ రన్ చేసుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఒకటి ఉండాలి. అలాగే బిల్డింగ్కి సంబంధించి శానిటరీ సర్టిఫికెట్ ఒకటి ఉండాలి. అలాగే ట్రాఫిక్ ఎన్ఓసి ఉండాలి. ఇలా సుమారు 12 సర్టిఫికెట్స్ అప్లై చేసుకొని వాటిని ప్రొడ్యూస్ చేస్తూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి అప్లై చేసుకొని వారి నుంచి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే కాలేజీని రన్ చేసుకోవాలి. సబ్బవరం మండల ప్రజలకి, చుట్టుపక్కల మండలంలో ఉన్న ప్రజలకు మేము తెలియజేసేది ఏమనగా, మీరు మీ పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఆ కాలేజీకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంబంధిత శాఖల నుంచి తగిన పర్మిషన్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకొని అది ఉన్న కాలేజీలను మాత్రమే పిల్లల్ని జాయిన్ చేసుకొని వారికి మంచి భవిష్యత్తును అందించండి. మాట్లాడతామండి. సో మైసెల్ఫ్ నాగేశ్వరరావు. సో నేను స్టేట్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. అలాగే కృష్ణమోహన్ గారు సో డిస్ట్రిక్ట్ కమిటీలో జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే గిరి గారు సో స్టేట్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే జనార్దన్ గారు మన డిస్ట్రిక్ట్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నారండి. సో మీ మేనేజ్మెంట్ తరపున మా అసోసియేషన్ తరపున ఇటువంటి అనాథరైజ్డ్ కాలేజ్ మా నోటీస్లో ఉన్నటువంటి అనాథరైజ్డ్ కాలేజ్ అన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. సో దీని ద్వారా మా అసోసియేషన్ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా చిన్న విజ్ఞప్తి. సో మీరందరూ కూడా మీ పిల్లల్ని జాయిన్ చేసే ముందు 1కి 10 సార్లు దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఉందా, దీనికి సంబంధించిన అధికారులందరికీ కూడా మేము అసోసియేషన్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తక్షణమే దాని మీద చర్యలు తీసుకొని పిల్లల భవిష్యత్తును పాడవకుండా చూసుకుంటారని మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనికి అసోసియేషన్ తరఫున అనకాపల్లి కలెక్టర్ గారికి మెయిల్ ఫార్వర్డ్ చేస్తాం. అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ మేడం గారికి కూడా మెయిల్ ఫార్వర్డ్ చేస్తాం. అలాగే మన డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి సుజాత మేడం గారికి కూడా మెయిల్ ఫార్వర్డ్ చేస్తాం. అలాగే ఫోన్లో కూడా మాట్లాడడం జరిగిందండి. సో మేడం గారు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని మీద యాక్షన్ తీసుకొని కాలేజీ మూసేయడానికి